టొమాటో పండుమిర్చి రోటి పచ్చడి. ముందుగా 1/2 కేజీ నాటు టమోటాలని కడిగి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత కారానికి సరిపడా పండుమిర్చి 15 నుండి 20 వరకు తీసుకొని అవి వేగేటప్పుడు పేలకుండా ఇలా ఘాట్లు పెట్టుకుని కళాయిలోకి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇవి కలుపుకుంటూ వేయించుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని వేయించుకోండి. ఇంకా పులుపు కోసం ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకుని కడిగి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారడానికి మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని టొమాటో ముక్కలను వేసుకొని వేయించుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ టొమాటో ముక్కలని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు జారులో మిరపకాయలతో పాటు సరిపడా ఉప్పు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత 8 వెల్లుల్లి, ఉడికించుకున్న ఈ టొమాటోలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఇవన్నీ నలిగేలాగా మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు.